ఘోర రైలు ప్రమాదం జరిగింది. పట్టాలపై నెత్తుటి ధార. మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం, 12 మంది మృతి, 15 మంది గాయాలు. మంటలు చెలరేగాయనే వదంతులు వచ్చినాయట. చైన్ లాగి పక్క ట్రాక్ పైకి వెళ్ళిన ప్రయాణికులు, వారిని ఢీకొట్టిన కర్ణాటక ఎక్స్ప్రెస్. ఎంత ఘోరం చూడండి. మంటలు వచ్చినాయని ఎవడో దుమారం లేపిండు. చైన్ లాగిన ట్రైన్ ఆగంగానే ఏముంటుంది, అందరు దిగి పక్క పట్టాల మీద నిలబడ్డారట. మరి ఆడ ఏం క్రాసింగ్ ఉందో ఆ ట్రైన్ వచ్చేది కనబడకపోయి ఉంటుంది, మొత్తం అందరిని కొట్టిపడేసింది. 12 మంది చనిపోయారు, 15 మంది, ఆ 15 మందిలో కూడా చాలామంది చావు బతుకుల మధ్య ఉన్నారు. రైలు ఢీకొన్న అనంతరం పట్టాల పక్కన పడిపోయిన మృతదేహాలు. రైల్లో మంటలు చెలరేగాయన్న వదంతి ఉత్తర మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో ఘోర ప్రమాదానికి దారితీసింది. దీనిలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు, 15 మంది గాయపడ్డారు. ముంబైకి 400 కిలోమీటర్ల దూరంలోని మహేజీ పర్దాడే స్టేషన్ల మధ్య బుధవారం సాయంత్రం 4 గంటల 45 నిమిషాల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లక్నో ముంబై పుష్పక్ ఎక్స్ప్రెస్ రైల్లో మంటలొచ్చాయని తొలుత కలకలం రేగింది. తమకు మంటలు అంటుకుంటాయనే ఆందోళనతో అలారం చైన్ లాగి హడావుడిగా కిందకు దిగిన ప్రయాణికులు పక్కనే ఉన్న మరో ట్రాక్ పైకి చేరుకున్నారు. అదే సమయంలో ఆ ట్రాక్ పై గంటకు 130 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న 12627 బెంగళూరు న్యూఢిల్లీ కర్ణాటక ఎక్స్ప్రెస్ రైలు వారందరినీ ఢీకొట్టింది. దీంతో క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. రైలు ఆగుతుండగా ప్రయాణికులు 2 వైపుల నుంచి కిందకు దూకారని, వారిలో అవతలి ట్రాక్ వైపు దిగిన వారు ప్రమాదానికి గురయ్యారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. మలుపు ఉన్న ప్రాంతం కావడంతో కర్ణాటక ఎక్స్ప్రెస్ కనబడలే. ఓ టర్నింగ్ దగ్గర ఆగింది, ఇట్లా టర్నింగ్ ఉంటుంది, సట్మని వచ్చింది, కొట్టిపడేసింది. కనబడలేదు వాళ్ళకి. దూరం నుంచి ఉన్నా అరే ట్రైన్ వస్తుందని అనుకునేవాళ్ళు. కనబడలేదని, బ్రేకులు వేసేందుకు సమయం సరిపోదని రైల్వే వర్గాలు తెలిపాయి. 2 రైళ్ల లోకో పైలట్లు అన్ని నిబంధనలు పాటించారు. ప్రమాదం జరగకుండా శక్తి మేరకు ప్రయత్నించారు. చైన్ లాగడంతో పుష్పక్ ఎక్స్ప్రెస్ ఆగిందన్న విషయాన్ని తెలిపేలా ఫ్లాష్ లైట్ కూడా వేశారట. చక్రాలు పట్టేసినాయట. పుష్పక్ ఎక్స్ప్రెస్ రైల్లోని సాధారణ తరగతి పెట్టే బ్రేకులు పట్టేయడం లేదా ఇరుసు బిగుసుకుపోవడం, దానివల్ల చక్రాలు తిరగక నిప్పురవ్వలు ఎగిసిపడి పొగలు కూడా వచ్చినట్టు ప్రాథమికంగా తెలుస్తోందని రైల్వే సీనియర్ అధికారి ఒకరు చెప్పారట. దాంతో ప్రయాణికులు భయపడ్డారట. మృతదేహాలను శవ పరీక్షలకు పంపించి మార్గాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. గాయపడిన వారికి ప్రాణాపాయం లేదని మహారాష్ట్ర మంత్రి గిరీష్ మహాజన్ చెప్పారు. ఎంత ఘోరం చూడండి. ఇప్పుడు వాళ్ళు వదంతులు కూడా ఏం కాదు, అది వదంతులు కూడా కాదు, ఏదో నిప్పొచ్చి పొగొచ్చిందట. మరి పొగొచ్చినప్పుడు మంటలు వచ్చినాయని అంటారు కదా. ఒకరు అని ఉంటారు ఏ మంటలు వస్తున్నాయి పొగొచ్చిందని, అది ఇట్లా వ్యాపించింది అన్ని బోగీలకి. మరి అందులో సెక్యూరిటీ గార్డ్స్ వీళ్ళంతా కూడా ఉంటారు కదా, పక్కన ట్రాక్ ఉంది, సడన్గా వస్తే ఎట్లా, ఇవన్నీ ఆలోచించాలి కదా. దాని మీద ఎంక్వైరీ విచారణ జరిగితే వాస్తవాలు బయటకు వస్తాయి. కానీ ఏం లాభం, 12 ప్రాణాలు పోయినాయి, అంతా చావు బతుకుల్లో ఉన్నారు. ఇంకా మిగతా 15 మంది ఎవరో పాపం వాళ్ళు.